గురువింద చెట్టు. దీంట్లో చాలా రకాల గురువిందలు ఉన్నాయి. ఇది నల్ల గురువిందలు, నల్ల గురువిందలు, తెల్ల గురువిందలు, ఆకుపచ్చ గురువిందలు, ఎర్ర గురువిందలు, ఇలా 4-5 రకాల గురువిందలు ఉన్నాయన్నమాట. వాటన్నిటిలో కంటే చాలా విశేషమైనటువంటి శక్తి కలిగింది ఏదనమాట, తెల్ల గురువింద. ఈ తెల్ల గురువింద గింజలు కనుక మనం సేకరించుకుని ఆ తెల్ల గురువింద గింజలను మనం పరుసులో అట్టి పెట్టుకున్నాం అనుకోండి, ఒక 11 తక్కువ కాకుండా అట్టి పెట్టుకున్నట్టయితే నరఘోష అనేది అసలు ఆ మనిషికి నేను మా గురుదేవులను ఒకప్పుడు అడిగాను, నరఘోష తొలగిపోవాలంటే ప్రధానమైనటువంటి ఏమిటని. ఆయన చెప్పారు, తెల్ల గురువింద చెట్టు వేరునన్నా తావీదులో పెట్టి ధరించాలి, లేదా తెల్ల గురువిందలన్నా తావీదులో పెట్టి ధరించాలి, అథవా ఒక పరుసు లాంటి దాంట్లో కానీ తెల్లటి వస్త్రంలో మూటగట్టి మొలతాడి కట్టుకోవటం కానీ చేసినట్టయితే వారికి నరఘోష ఉండదు నాయన అని చెప్పారు. ఆ తెల్ల గురువిందల లో 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి జనాకర్షణ, ధనాకర్షణ, అంతేకాకుండా నరఘోష నివారణ జరుగుతుందన్నమాట. తెల్ల గురువిందలను కనుక మనం హనుమంతుడు సింధూరంలో వేసి ఒక 2 తెల్ల గురువిందల్ని హనుమంతుడి సింధూరంతో కలిపి తావీదులో పెట్టి కనుక మనం మొలతాడికి ధరించిన కుడిదండకు కానీ, ఆడవాళ్ళైతే ఎడమదండకు కానీ, లేదా మెడలో కానీ ధరించినట్టయితే వారికి ఎట్టి పరిస్థితుల్లో దిష్టి దోషం తగలదండి. పసిబిడ్డలకు కూడా గురువిందల మాలతో జపం చేస్తారు. పురాతన కాలంలో గురువిందల నానవేసి సూదితో గుచ్చి మాలలాగా చేసి దాన్ని మెడలో ధరించేవాళ్ళు. పూసల పేర్లు అంటారు కదా, ఆ ప్లాస్టిక్ పూసలు కాకుండా ఈ గురువిందుల్లో ఉండే రకరకాల రంగుల యొక్క పూసలని నీళ్ళల్లో నానవేసి 2-3 డేస్ తర్వాత సన్నటి సూదితో గుచ్చి దాన్ని మెడలో ధరించేవాళ్ళు. ఆకుపచ్చ గురువింద ధరిస్తే ఆకర్షణ అంటారు, జనాకర్షణ, సర్వజనాకర్షణ అంటారు. మనం తెల్ల గురువింద కనుక ధరించినట్టయితే ఆకర్షణ ఉంటుంది, నరదృష్టి తగలదు, ధనానికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట.